హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెటీరియల్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. ఇకపై పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, డీసీసీబీ రిక్రూట్మెంట్పై చాలామంది డౌట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. మన ఛానల్లో కామెంట్స్ వచ్చిన టాప్ కామెంట్స్ మేము కన్సాలిడేట్ చేసి ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేశాం. సో దానిలో భాగంగానే ఈ డీసీసీబీ Q&A సెషన్ పెట్టడం జరిగింది. ఈ వీడియోలో కింద మెన్షన్ చేసిన ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇక డిస్కషన్లోకి వెళ్తే, ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాకి అప్లై చేయవచ్చా, అలా చేస్తే నాన్ లోకల్ అవుతారా అని ఈ క్వశ్చన్ చాలామంది అడగడం జరిగింది. సో దాని గురించిన ఆన్సర్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను నిజామాబాద్ డీసీబీకి సంబంధించిన నోటిఫికేషన్లో ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. సో ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ అని మెన్షన్ చేశారు. సో నేటివిటీ గురించి వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్ చూద్దాం. క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఉంది. సో ఇక్కడ ఈ ఒక్క సెంటెన్స్తోనే మనకు అర్థమవుతుంది స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఏ క్యాండిడేట్ అయినా లోకల్గానే కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ అని అయితే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నాన్ లోకల్ కోటా అని అయితే ఏం లేదు, అందరూ లోకల్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ డౌట్ అయితే ఎవరు పెట్టుకోకండి, నాన్ లోకల్ కోటా అనేది డీసీసీబీలో ఉండదు. అండ్ ఇంకా చూస్తే మనం లోకల్ ఏరియా ఇన్ ట్యూన్ విత్ స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎరా 1975 నుంచి వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో ద 10 ఎర్స్వైల్ డిస్టిక్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఎ లోకల్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఇవ్వడం జరిగింది. సో 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎవరైనా సరే క్యాండిడేట్ లోకల్ ఏరియా కిందనే కన్సిడర్ చేస్తారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నాన్ లోకల్ కోటా ఉంటుందా అని చెప్పేసి మీరు డౌట్ అయితే పెట్టుకోకండి. ఇంకొందరు వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ పోతుందా, ఓపెన్ కేటగిరీలో మేము కాంపిటేటివ్ ఉండాల్సి వస్తుందా అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడిగారు. సో అది కూడా ఏం లేదు. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు ఇంకో డీసీబీకి అప్లై చేస్తే మీ రిజర్వేషన్ ప్రకారమే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మీరు ఓపెన్ కాంపిటీషన్లో కంపీట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఆ డౌట్ కూడా మీరు పెట్టుకోవద్దు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులోనా అని క్వశ్చన్ అడిగారు. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది 3 సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. మనకి ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అయితే అలాట్ చేశారు. సో ఫస్ట్ మన ఎగ్జామ్ స్టార్ట్ కాగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ అయితే వస్తుంది. సో 20 మినిట్స్ ఇమీడియట్గా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం రీజనింగ్ సెక్షన్కి డైవర్ట్ అయిపోతాం. సో అది కాబట్టి మనం 3 సెక్షన్స్ ఇంపార్టెంటే, మనం 3 సెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు అప్లై చేయవచ్చా అని అడిగారు. సో మీరు క్లర్క్, ఏఎం 2 పోస్టులకు 2 జిల్లాలకు అప్లై చేసుకోవచ్చు, కానీ ఒకే పోస్టుకు 1 కంటే ఎక్కువ జిల్లాలకైతే మీ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఎందుకనంటే అన్ని డీసీసీబీలకు కలిపి సింగిల్ ఎగ్జామే ఉంటుంది కాబట్టి మీరు ఒకటేసారి 2 ఎగ్జామ్లు అయితే రాయలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకే డీసీసీబీకి అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక నెక్స్ట్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా అని అడిగారు. సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అయిన వాళ్ళు ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో ఇంకో క్వశ్చన్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయవచ్చా అని అడిగారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. 1 సెప్టెంబర్ 2018 వరకు వీళ్ళు కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. సో అప్పటి వరకు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, క్లర్క్ పోస్ట్కి కూడా ఇంటర్వ్యూ ఉంటుందా అని క్వశ్చన్ అడిగారు. సో సెంట్రల్ గవర్నమెంట్ క్లరికల్ పోస్ట్స్కి, గ్రూప్ 4 పోస్ట్కి ఇంటర్వ్యూ తీసేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే IBPS క్లర్క్ పోస్ట్లో కూడా ఇంటర్వ్యూ తీసేశారు. కానీ డీసీసీబీ మరియు TSCAB వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ డీసీబీలో ఖచ్చితంగా క్లర్క్ పోస్ట్కి కూడా ఇంటర్వ్యూ ఉంది. 1:5 రేషియో చొప్పున మనకు ఎగ్జామ్ నుంచి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తున్నారు వీళ్ళు. ఇక క్లర్క్ ఎగ్జామ్కి కూడా 60% డిగ్రీలో ఉండాలా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో క్లర్క్ ఎగ్జామ్కి 60% ఏం అవసరం లేదు, వాళ్ళు పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. కానీ అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మాత్రం మీకు డిగ్రీలో 60% అయితే ఉండాల్సిందే. సో ఇదే ఫ్రెండ్స్, మనకు వచ్చిన టాప్ కామెంట్స్లో ఉన్న డౌట్స్ ఇక్కడ ఆన్సర్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, లేదా మన ఫేస్బుక్ గ్రూప్ సపరేట్ క్రియేట్ చేయడం జరిగింది, డీసీసీబీ రిక్రూట్మెంట్ 2018-19 అని. అక్కడ జాయిన్ అయ్యి పోస్ట్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.